నమస్తే అండ్ వెల్కమ్ టు అండ్ ద వీడియో. అండ్ ఈ వీడియోలో మనం వచ్చేసి హోమ్ బేస్డ్ బిజినెస్ ఎలా ఉంటుంది అండ్ హౌ టు స్టార్ట్ ఏ హోమ్ బేస్డ్ బిజినెస్ అండ్ దాని ఎస్టిమేషన్ ఏంటి అని మనం తెలుసుకుందాం. అండ్ మీరు ప్రీవియస్గా టైప్స్ ఆఫ్ బొటిక్స్ ఒకవేళ చూడకపోతే ఆ వీడియోని ఒకసారి చూడండి. అండ్ మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఎస్టిమేషన్ ఆఫ్ హోమ్ బేస్డ్ బిజినెస్ తెలుసుకుంటున్నాం. సో హోమ్ బేస్డ్ బిజినెస్లో 2 టైప్స్ ఉంటాయి. అంటే ఒకటి ఓన్గా మన హౌస్ ఉందనుకో దాంట్లోనే మనం బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు, లేదా రెంట్ హౌస్ తీసుకొని బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం అనమాట. నవేడేస్ చాలా మంది కూడా ఈ రెంట్ హౌసెస్ తీసుకొని బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఈ రెంట్ హౌస్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 2 BHK హౌస్ తీసుకున్నారనుకోండి, ఒక 10,000 to 15,000లో మనకి యాక్చువల్గా ఒక 2 BHK హౌస్ వస్తుంది. సో ఈ 2 BHK హౌస్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, మనం వేరే బయట ఎక్కడైనా షాప్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలామంది కూడా ఇప్పుడు రెంట్ హౌస్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఓన్ హౌస్ ఉంటే మనకి యాక్చువల్గా మనకి రెంట్ కట్టాల్సిన అవసరం ఉండదు. రెంట్ హౌస్లో మనం రెంట్ కడతాము. సో ఇప్పుడు మనం రెంట్ హౌస్లో రెంట్ కడుతున్నాం కాబట్టి ఒక 15,000 నేను మ్యాక్సిమం అమౌంట్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా మీకు ఎస్టిమేషన్ చెప్పాలి కాబట్టి ఇది కన్సిడర్ చేసుకొని పక్కన పెట్టేసేసేయండి. ఇప్పుడు ఎస్టిమేషన్ ఆఫ్ హోమ్ బేస్డ్ బిజినెస్. సో హోమ్ బేస్డ్ బిజినెస్లో మనం ఒక ఇంట్లో మనం ఒక బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏం కావాలి మనకి? యాక్చువల్గా ఒక మిషన్ అయితే కావాలి కదా. ఒక మిషన్ ఎంత పడుతుంది? ఒక 25,000 అనుకుందాం, అంటే మనకి డెలివరీ అంతా వచ్చే వరకు. అది మనకి ఇండస్ట్రియల్ మిషన్ అవుతాయి. ఇండస్ట్రియల్ మిషన్ మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందనంటే, ఏదైనా థిక్గా ఫ్యాబ్రిక్స్ ఉన్నా కానీ దానిపైన కొట్టగలుగుతాం. ఎక్కువ లాంగ్ లైఫ్ అనేది అంటూ ఉంటుందన్నమాట ఇండస్ట్రియల్ మిషన్లో. సో నార్మల్ బేసిక్ మిషన్స్ వచ్చేసి ఒక 12,000 స్టార్ట్ అవుతాయి. మీకు కావాలంటే దానికి మోటార్ కానీ అలా ఫిక్స్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నవి కూడా మామూలు 12లో వస్తున్నాయి. సో 12 నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. సో ఇండస్ట్రియల్ మిషన్ వచ్చేసరికి మన ఇంటికి డెలివరీ అయినప్పుడు 25,000. సో దాని ఒక ఎస్టిమేషన్ కింద మీరు ఒక పెన్ పేపర్ తీసుకొని, మీరు ఒకవేళ హోమ్ బేస్డ్ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటే సో ఒక రెంట్ అమౌంట్ రాసేసుకోండి. అండ్ నెక్స్ట్ మిషన్ ఏది కావాలి? 25,000 పెట్టి ఒక మిషన్ కొంటున్నారు. సో నేను ఇప్పుడు ఈ హోమ్ బేస్డ్ బిజినెస్ కూడా 3 డిఫరెంట్ టైప్స్గా మీకు చెప్పబోతున్నాను. బేసిక్ హోమ్ బేస్డ్ బిజినెస్, మిడ్ రేంజ్ అండ్ ప్రీమియం. బేసిక్ బిజినెస్లో ఒక మిషన్ తీసుకుంటాం, మిడ్ రేంజ్ బిజినెస్లో 2 మిషన్స్ తీసుకుంటాం, అండ్ ప్రీమియం దాంట్లో మీరు 4 అయినా తీసుకోవచ్చు, లేకపోతే 6 అయినా తీసుకోవచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. అంటే బేస్డ్ ఆన్ ద మిషన్ ప్రైస్ క్యాలిక్యులేషన్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మీరు ఒక జస్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు రెంట్ 15,000 అండ్ మిషన్ వచ్చేసి బేసిక్ దానికి చెప్తున్నాను 25,000. అండ్ ఒకవేళ మిడ్ రేంజ్కి వెళ్తే దానికి డబల్ వేసుకుని, ప్రీమియంకి వెళ్తే మీరు ఎన్ని మిషన్స్ అయితే కన్సిడర్ చేసుకోవాలనుకున్నారో అన్ని మిషన్స్ ఇంటూ 25,000 వేసుకోవాలి. బేసిక్ ఫర్నిచర్ అనేది మనకు కావాలన్నమాట. సో బేసిక్ ఫర్నిచర్ వచ్చి టేబుల్, చైర్స్, ట్రయల్ రూమ్, మిర్రర్స్, సో ఇవన్నీ సెటప్ చేసుకోవడానికి మనకు 5,000 to 10,000 అవుతుంది. సో మీరు ఒక 10,000, నేను అంత మ్యాక్సిమం ప్రైస్ తీసుకుంటున్నాను యాక్చువల్గా. సో 10,000 తీసుకున్నాను. మిడ్ రేంజ్ కూడా అంతే కావాలి. అండ్ ప్రీమియం దానికి వెళ్ళిపోయే లోపల మీరు ఇంకొంచెం సెటప్ కొంచెం చేంజ్ చేయాలి కాబట్టి అక్కడ మనం ప్రైస్ అనేది వేరియేషన్ చూద్దాం. నేను లాస్ట్ అన్నిటికి కలిపి మీకు బేసిక్ ఎంత అవుతుంది, మిడ్ రేంజ్కి ఎంత అవుతుంది అండ్ ప్రీమియం దానికి ఎంత అవుతుందో మీకు చెప్తాను. నేను నేమ్ బోర్డు, బిజినెస్ కార్డ్స్, ప్యాకింగ్ ఐటమ్స్ ఏదైనా ఉంటాయి కదా, వాటి కోసం 5,000 to 10,000 పడుతుంది. సో నేను దీనికి కూడా ఒక 10,000 వేస్తున్నాను. మీరు సివింగ్ మిషన్ తీసుకున్న తర్వాత మనకి ఓవర్లాక్ మిషన్ అది ఇంపార్టెంట్ అండి. ఈ ఓవర్లాక్ మిషన్ వల్ల ఏమవుతుందంటే మనకి ఫినిషింగ్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి అనమాట. అంటే బయట పక్క చూసినా ఒక రకంగా ఉంటుంది, లోపల పక్క చూసినా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండాలి. అంటే ఫినిషింగ్స్ అంతా థ్రెడ్స్ బయటకు వచ్చి ఉంటే నీట్గా అనిపించదు కదా. సో అందుకే ఒక ఓవర్లాక్ మిషన్ కావాలి. ఓవర్లాక్ మిషన్ వచ్చేసి 7,000 స్టార్ట్ అవుతుంది బేసిక్ వన్, అండ్ అలా 30,000 వరకు ఉన్నాయి. సో నేను దీనికి మాత్రం 7,000 తీసుకున్నాను బేసిక్ వన్కి. కటింగ్ టేబుల్ దగ్గర సిజర్, ఒక మ్యాట్, కటింగ్ టేబుల్ అండ్ చైర్, స్టూల్, వీటి కోసం 10,000 వేస్తున్నాను. స్టీమ్ ఐరన్ 2,500 నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. సో మనకి కొంచెం మంచిది కావాలి. దాంట్లో స్టీమ్ ఐరన్లో కూడా సైజెస్ ఉంటాయి, స్మాల్ సైజ్ ఉంటుంది అండ్ బిగ్ సైజ్ ఉంటుంది. సో మీరు ఏది కావాలంటే ప్రిఫర్ చేసుకోండి. స్టీమ్ ఐరన్కి 3,500 వేస్తున్నాను. ఇంకా రా మెటీరియల్స్ ఉంటాయి కదా, హ్యాంగర్స్ కానీ లేకపోతే ఏదైనా జస్ట్ థ్రెడ్స్ కానీ లేకపోతే ఏమన్నా అట్లా చిన్న చిన్న రా మెటీరియల్స్ కోసం 5,000. మార్కెటింగ్ అండ్ ఆన్లైన్ ప్రెజెన్స్ ఉండాలి. మార్కెటింగ్ అండ్ ఆన్లైన్ ప్రెజెన్స్ కోసం మీరు ఇన్స్టా అండ్ ఫేస్బుక్ యూస్ చేయండి అండ్ మార్కెట్ ప్లేస్ యూస్ చేయండి. సో దట్ మనం అక్కడ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫోటోగ్రఫీ ప్రోడక్ట్స్కి వచ్చే లోపల మ్యానిక్విన్ కావాలి. అండ్ మ్యానిక్విన్ బేసిక్ దాంట్లో ఒక మ్యానిక్విన్ తీసుకోండి, అండ్ మిడ్ రేంజ్ దానికి ఒక 2 మ్యానిక్విన్స్ తీసుకుంటే ప్రీమియంకి వెళ్ళాలనుకుంటే మీకు ఎన్ని రిక్వైర్మెంట్ ఉందో అన్ని మ్యానిక్విన్స్ తీసుకోవచ్చు. సో నేను వచ్చేసి దానికి కూడా 5,000 to 10,000 వేస్తున్నాను. మిస్లేనియస్ కాస్ట్కి వేస్తున్నాను. ఎలక్ట్రిసిటీ బిల్ అండ్ ఇంటర్నెట్ బిల్ మీరు ఎవ్రీ మంత్ కడుతున్నారు కదా, సో అట్లా మెయింటెనెన్స్ కోసం ఒక 10,000 పెట్టుకోండి. ఫైనల్గా ఏమర్థమైంది? ఒక హోమ్ బేస్లో కూడా మనం రెంటల్ అండ్ ఓన్ హౌస్ తీసుకుంటే ఓన్ హౌస్లో మీకు రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. రెంటెడ్ హౌస్లో రెంట్ పే చేస్తారు. సో ఆ 1,500 వేసుకోండి. ఇంట్లో కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి
బేసిక్ అమౌంట్ అనేది రిక్వైర్మెంట్ అనేది ఉంది. సో మనం ఒక రెంట్ హౌస్ తీసుకున్నాం అనుకోని దానికి ఒక 15,000 అనుకున్నాము. అండ్ సివింగ్ మిషన్ 25,000. బేసిక్ ఫర్నిచర్ లైక్ మనము యాక్చువల్‌గా ఎంట్రన్స్‌లో ఒక టేబుల్, చైర్ సో కస్టమర్ రిసీవ్ చేసుకోవడానికి నేమ్ బోర్డ్స్ ఇవన్నిటికి కూడా నేను మీకు చెప్పినట్లు వాటన్నిటికి కూడా ఒక 10,000 వేసాను కదా, అక్కడ 20,000. ఓవర్లాక్ మిషన్ ఒక 7,000. కటింగ్ మిషన్స్, కటింగ్ టేబుల్ దగ్గర కావాల్సిన సిజర్, మ్యాట్ కానీ అవన్నిటికి ఒక 10,000 వేసాను. స్టీమర్ అండ్ 3,500. సో ఇలా మీరు బేసిక్, మిడ్ రేంజ్ అండ్ ప్రీమియంకి వెళ్ళారనుకోండి, బేసిక్ దానికి ఎంత ప్రైస్ అవుతుంది, మిడ్ రేంజ్ దానికి ఎంత ప్రైస్ అవుతుంది, ప్రీమియం దానికి ఎంత ప్రైస్ అవుతుంది, నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసేసాను. సో మీరు కావాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన రకంగా మీరు పెన్ పేపర్ తీసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. బేసిక్ ఒక రెంటెడ్ హౌస్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా మీకు ఒక 1,00,000 రూపీ అవసరం. అండ్ ఈ 1,00,000 రూపీని మీరు జస్ట్ ఒక బొటిక్ మీరు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే పెట్టుకోవడానికి. అండ్ ఇప్పుడు మాస్టర్స్ అండ్ వర్కర్స్ ఉంటారు. మాస్టర్కి 35,000 నుంచి ఉంటుంది అండ్ ఒక 50,000 వరకు అనుకున్నాం అనుకోండి. అండ్ బేస్డ్ ఆన్ మాస్టర్స్ కూడా వాళ్ళు ఎంత పర్ఫెక్షన్ ఇస్తున్నారు, ఎంత ఫాస్ట్గా స్టిచ్ చేస్తున్నారు, మనకి ప్రొడక్షన్ ఎంత ఇస్తున్నారు, దాన్ని బేస్ చేసుకొని మనం మాస్టర్ కూడా అమౌంట్ పే చేస్తాము. వర్కర్ వచ్చేసి ఒక వర్కర్ బేసిక్ బొటిక్ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు హౌస్ బేస్డ్ది. సో ఒక వర్కర్ చాలనుకుంటే ఒక వర్కర్కి మనం యాక్చువల్గా వీక్లీ పేమెంట్ కూడా ఒక 6,000 to 7,000 అట్లా పే చేస్తాము. సో ఒక 25,000 అని అనుకోండి ఒక వర్కర్కి పర్ మంత్లీ. సో మీరు ఏం చేయాలంటే ఈ బొటిక్ ఎస్టాబ్లిష్ చేశారు, ఒక 1,00,000 అనేది మీ ఓన్ ఖర్చు అయిపోయింది. బట్ వర్కర్ అండ్ మాస్టర్ని మెయింటైన్ చేయడానికి కూడా మీ దగ్గర ఒక 3 months దాకా అమౌంట్ అనేది మీరు పెట్టుకుంటే మీరు 1-2 months రన్ అవ్వకపోయినా కానీ అట్లీస్ట్ 3rd monthలో మీరు ఏం చేయాలంటే మీ బిజినెస్ నుంచి మీరు ప్రాఫిట్స్ తీసేసి దాని నుంచి మీరు అన్ని అమౌంట్స్ అన్నీ కట్టేటట్లు ఉండాలి. వెరీ మిడ్ రేంజ్ బొటిక్ వచ్చే లోపల 1.3 to 1.5 అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ డబల్ మెషిన్స్ యూస్ చేస్తాము, మ్యానిక్విన్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా. సో సేమ్ వే మాస్టర్ అండ్ వర్కర్స్లో కూడా మాస్టర్ని ఒకరినే పెట్టుకోండి అండ్ 2 వర్కర్స్ని తీసుకున్నాను అనుకోండి, మీరు ఆ వర్కర్కి ఎక్స్ట్రా పేమెంట్ ఇలానే పే చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు ఆల్మోస్ట్ 1.3, 1.5 వచ్చేసి జస్ట్ మీరు బొటిక్ ఎస్టాబ్లిష్ చేయడానికి అండ్ మాస్టర్ అండ్ వర్కర్కి అమౌంట్ సపరేట్గా పే చేసుకోవాల్సి ఉంటుంది. వెరీన్ హౌస్లో కూడా ప్రీమియం బొటిక్స్ ఉంటాయి. కొంతమంది హౌస్ నుంచి ప్రీమియం బొటిక్స్ రన్ చేస్తూ ఉంటారు. సో వర్కర్స్ అందరిని వాళ్ళ దగ్గర పెట్టుకొని. సో వీటికి వచ్చేసి 3 lakh అట్లీస్ట్ మినిమం అమౌంట్ కావాల్సి ఉంటుంది. మగ్గం వర్క్ మీ దగ్గర పెట్టుకున్నారనుకోండి, సో అప్పుడు మీకు మగ్గం వర్క్ దాని యొక్క ఛార్జెస్ పడతాయి అండ్ వర్కర్ ఛార్జెస్ పడతాయి. సో మీరు మగ్గం వర్క్ కోసం ఒక స్టాండ్ తీసుకుంటారు, దానికి మెటీరియల్స్ తీసుకుంటారు. సో దానికి కూడా ఒక 30,000 to 50,000 అనేది మీకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ప్రీమియం దానికి వెళ్ళేలోపు. సేమ్ ఇక్కడ కూడా మనకి మాస్టర్ అట్లీస్ట్ ఒక 1 మాస్టర్ ఉన్నా కానీ మన కటింగ్స్ అన్ని మాస్టర్కి ఇచ్చేస్తే మిగతా వర్కర్స్ వర్క్ చేస్తారు కాబట్టి 3 to 4 వర్కర్స్ ఉన్నా కానీ ప్రాబ్లం లేదు. మాస్టర్ ఓవర్ టైంలో వర్క్ చేసినప్పుడు మాస్టర్కి ఓవర్ టైం అమౌంట్ పే చేస్తారు. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా, బేసిక్ బొటిక్ రెంట్ హౌస్లో ఎస్టాబ్లిష్ చేయాలన్నా ఒక 1,00,000 రూపీ మినిమం అమౌంట్ కావాలి. అండ్ దాంట్లో కూడా మీరు మిడ్ రేంజ్ వెళ్ళాలి అని అనుకుంటే 1.3 to 1.5 ఓన్లీ బొటిక్ ఎస్టాబ్లిష్ కోసం ఉంటుంది. అండ్ వెరీ ప్రీమియంకి వెళ్ళిపోయారు అనుకుంటే 3 lakh బేసిక్ అనేది ఉంటుందన్నమాట. అలానే వర్కర్స్ అండ్ మాస్టర్ పేమెంట్స్ అనేటివి ఇంక్లూడ్ చేయలేదు. అండ్ ఇవన్నీ కూడా మీరు సపరేట్గా ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ బేస్డ్ ఆన్ యువర్ వర్క్ మీరు మాస్టర్స్ని ఎలా యూస్ చేసుకోవాలి, వర్కర్స్ ఎలా యూస్ చేసుకోవాలి అనేది మీరు థింకింగ్ పవర్ని బట్టి ఉంటుందన్నమాట. ఫైనల్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను హోమ్ బేస్డ్ బిజినెస్ ఎలా ఉంటుంది అని అనేసి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి షాప్ బేస్డ్ బిజినెస్ గురించి మనం తెలుసుకుందాం. దానికి ఎంత ప్రైస్ అవుతుంది, ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి అండ్ ఎంత అమౌంట్ మనకి ఖర్చు అవుతుంది దానికోసం, అది కూడా నేను నెక్స్ట్ షాప్ బేస్డ్ బిజినెస్లో మీకు చెప్పబోతున్నాను నెక్స్ట్ వీడియోలో. అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, సియా.